దేవ, నాగవల్లి వాళ్ళు మహీకి తులాభారాన్ని వేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మహీని తులాభారంలో కూర్చునిపెట్టి ఒకవైపు బంగారాన్ని పెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మహీ ఎంతకీ పైకి లేకపోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి, ఇంత బంగారం పెట్టినా మహీ ఇంకా పైకి లేవలేదేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం, బాబు ఉన్నంత బరువుతో బంగారం మీరు తీసుకొని రాలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ మాత్రం, నేను తన బరువు కన్నా ఇంకా ఎక్కువ బంగారాన్నే పెట్టాను, అయినా ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు పంతులు గారు అని చెప్పేసి అయితే దేవ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే పంతులు గారిని అడుగుతూ ఉంటుంది. ఇది కానీ మధ్యలో ఆపేస్తే ఏదైనా అపశకనం జరుగుతుందో ఏమో, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మా ఒంటి మీద ఉన్న నగలనైనా అక్కడ వేయవచ్చా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు, బేషుగ్గా వేయొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లి తన ఒంటి మీద ఉన్న నగలనన్నింటినీ అయితే ఆ తులాభారంలో వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మహి పైకి లేకపోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పెద్దక్కని పిలిచి, పెద్దక్క నువ్వు వెయ్యు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ మహి పైకి లేకపోవటం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. దేవ కూడా తన ఒంటి మీద ఉన్న నగలనన్నింటినీ అందులో వేస్తూ ఉంటాడు. మళ్ళీ ఎంతకీ రెస్పాన్స్ కనిపించకపోవటంతో అక్కడ ఉన్న బాలరాజు, ఇప్పుడు బయట వాళ్ళు వేయవచ్చా అని చెప్పేసి అయితే పంతులు గారిని అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు, ఇది ఎలాగోకలాగా సవ్యంగా సాగిపోవాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా, మీరు కూడా వెయ్యండి అని చెప్పేసి అయితే కావేరికి చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి తన దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని వెళ్ళి దేవుడికి మొక్కి మరి ఆ బంగారాన్ని వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మహి మళ్ళీ పైకి లెగకపోవటం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం, ఏంటి ఇదంతా, ఇలా ఎందుకు చేస్తున్నావు కృష్ణయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని మాత్రం, ఎందుకు చేస్తున్నాడో ఏంటో ఆ కృష్ణయ్య, తన మహిమకై తెలియాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కుకొని కొంచెం తులసి దళాన్ని తీసుకొని వచ్చి మహి దగ్గర వేస్తూ ఉంటుంది. అది ఒక్కసారిగా పైకి లెగడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.